the heart of Mumbai. Hey guys, welcome to Hyderabad. I'm right next to the Charminar and this place is buzzing. Look at this. ఫ్రెండ్స్, స్టార్టింగ్ వీడియోస్ చూసారు కదా. ఇటువంటి బెస్ట్ వీడియోస్ని దగ్గర హై క్వాలిటీలో ఆడియోతో ఎలా జనరేట్ చేసుకోవాలో నేను మీకోసం చెప్తాను ఈ వీడియోలో. ఇటువంటి వీడియోస్ని చాలామంది సొరా ఏఐ ఇచ్చి జనరేట్ చేస్తారు. బట్ ఇలా చేయడం వల్ల వాటర్ మార్క్ అని వస్తాయి. ఇప్పుడు నేను చెప్పే ఈ ఏఐ యూస్ చేస్తే మీకు ఎటువంటి వాటర్ మార్క్ అనేది రాదు. అది కదా మీరు బెస్ట్ క్వాలిటీలో జనరేట్ చేసుకోవచ్చు. అదే వోరా ఏఐ. ఈ ఏ టూల్లో మీరు మీకు కావాల్సిన బెస్ట్ క్వాలిటీ వీడియోస్ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీరు జనరేట్ చేసిన వీడియోస్ ఉన్నా సరే అది వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఈ వెబ్సైట్ని ఎలా యూస్ చేయాలి, ఇంకా దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా పేరు జైక సాయి రెడ్డి. ఈ ఛానల్లో మనం ఏఐ అండ్ ఎడిటింగ్ సంబంధించిన టాపిక్స్ మీద వీడియోస్ చేస్తుంటాము. సో మీరు ఈ 2 టాపిక్స్లో ఏదైనా ఒక టాపిక్ మీద మీకు ఇంట్రెస్ట్ అయితే మన ఛానల్కి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ టాపిక్ని స్టార్ట్ చేద్దాం. మనం వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి మనం ఏదైనా ఒక జీమెయిల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వాలి. నేను ఆల్రెడీ ఒక జీమెయిల్ అకౌంట్తో సైన్ అయ్యాను. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక మీరు డైలీ లాగిన్ అయితే మీకు 5 క్రెడిట్స్ ఫ్రీగా వస్తాయి. ఇక మనకు కావాల్సిన వీడియోస్ని సోలా వీడియోస్ని వాటర్ మార్క్ లేకుండా ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే చాలా ఇన్స్పిరేషనల్ వీడియోస్ ఉంటాయి. మీకు కావాల్సిన ఇన్స్పిరేషనల్ వీడియోస్ని సెర్చ్ చేసుకుని జనరేట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి 2 టైప్ ఆఫ్ వీడియో జనరేట్ చేసిన కాల్స్ ఉంటుంది. వీడియో జనరేటర్ అండ్ స్టోరీ బోర్డ్ జనరేటర్. నేను ఫస్ట్ వీడియో జనరేటర్ ఆప్షన్ యూస్ చేసి మన వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. దానికన్నా ముందు ఇక్కడ డిఫరెంట్ వీడియోస్ అన్నట్టు ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా నచ్చితే వాటిని కూడా యూస్ చేసుకుని మీకు కావాల్సిన స్టైల్లో జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఏదైనా వీడియో నచ్చిందంటే ఆ వీడియో మీరు కావాలంటే మీరు క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని రిఫరెన్స్‌గా యూస్ చేసుకోవడానికి. లేదా కొన్న ప్రాంప్ట్‌ని కూడా మీరు కాపీ చేసుకోవచ్చు. లేదా దాన్ని క్రియేట్ సిమిలర్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి కదా మీరు దానికి సిమిలర్‌గా ఉన్న ప్రాంప్ట్ మీరు యూస్ చేసుకుని మీకు కావాల్సిన చేంజెస్ చేసి జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను ఈ వీడియో మీరు చూసారు కదా, ఈ వీడియోని నేను ఒక రిఫరెన్స్ కింద తీసుకొని ఎలా చేసుకోవచ్చో నేను చెప్తాను. ఇక్కడ క్రియేట్ సిమిలర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఆ ప్రాంప్ట్ అనేది వచ్చి వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రాంప్ట్ నాకు ఏం చేంజెస్ కావాలో చేంజెస్ అన్నది నీకు యాడ్ చేసుకుని అక్కడ ఇమేజ్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన రిఫరెన్స్ పర్సన్ ఒక ఇమేజ్ని యాడ్ చేసుకుంటే ఆ పర్సన్తో మీ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ నేను ఏ ఇమేజ్ యాడ్ చేయలేదు, జస్ట్ మీకు ఎలా యాడ్ చేయాలని మాత్రం చెప్తాను. ఇక్కడ మీరు జనరేట్ చేయడానికి మీకు 15 క్రెడిట్స్ అవుతాయి. ఇలా మీరు మీ వీడియోస్కి ఇక్కడ ఈ రిఫరెన్స్ ప్రకారంగా జనరేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నా ప్రాంప్ట్స్ జనరేట్ చేసుకున్నాను కాబట్టి చాట్‌జిపిటి యూస్ చేసి నేను జనరేట్ చేయలేదు. ఇప్పుడు నేను చాట్‌జిపిటి యూస్ చేసి నాకు కావాల్సిన ప్రాంప్ట్స్‌ని జనరేట్ చేసుకున్నాను కదా, ఒక ప్రాంప్ట్‌ని కాపీ చేసి తీసుకొచ్చి మీకు ఒక వీడియో జనరేట్ చూపిస్తాను. ఇక మీరు చూస్తే నేను ఆల్రెడీ నా ప్రాంప్ట్‌ని కాపీ చేసుకున్నా. నెక్స్ట్ నేను మళ్ళీ వెబ్సైట్‌లోకి వెళ్ళి ఇక్కడ నా ప్రాంప్ట్ తీసుకొచ్చి పేస్ట్ చేస్తున్నా. ఆ తర్వాత నాకు కావాల్సిన డ్యూరేషన్ సెకండ్స్ నేను చూస్ చేసుకోవాలి. ఇంకా నాకు కావాల్సిన రిజల్యూషన్ చేసుకోవాలి. ఇక మనకి 15 సెకండ్ వరకు చేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ అయితే 15 సెకండ్స్ యూస్ చేసుకుంటున్నాను. అదే కాకుండా రేషియోస్ కూడా చూస్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేను ఏ రేషియో చేంజ్ చేయలేదు. జస్ట్ ఇక మీరు 4K వరకు జనరేట్ చేసుకోవచ్చు. నేనైతే 720pలోనే జనరేట్ చేస్తున్నాను. జస్ట్ మనం వీడియోని చెక్ చేయడం కోసం ఎలా జనరేట్ అవుతుందని. సో నేను 15 సెకండ్స్ క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియో జనరేషన్ని స్టార్ట్ చేస్తాను. ఇలా క్లిక్ చేయగానే వీడియో జనరేషన్ అనేది స్టార్ట్ అయింది. చూసారు కదా, ఇక్కడ మనం కొంచెంసేపు వెయిట్ చేయాలి వీడియో జనరేట్ అయ్యే వరకు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మన వీడియో అనేది జనరేట్ అయింది. ఒకసారి మనం దీన్ని ప్లే చేసి చూద్దాం. Hey guys, welcome to Hyderabad. I'm right next to the Charminar and this place is buzzing. Look at this. Bangle stores on one side, the smell of kebabs and Irani chai on the other. You can hear the honks, the calls of the vendors, the whole rhythm of the city just flowing around me. This is what I love about old Hyderabad. History right behind. చూసారు కదా వీడియో అనేది ఎంత బాగా జనరేట్ అయిందో. పర్ఫెక్ట్ ఆడియోతో, పర్ఫెక్ట్ వీడియోతో, అది కదా సింగిల్ ప్రాంప్ట్తో ఇలా మీరు మీకు కావాల్సిన వీడియోస్ని డిఫరెంట్ రిజల్యూషన్లో ఈ వెబ్సైట్ యూస్ చేసి జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సేమ్ ప్రాంప్ట్ యూస్ చేసి ఇందాక మనం 9:16లో జనరేట్ చేసాం కదా, ఇప్పుడు మనం అదే వీడియోని 16:9 రేషియోలో జనరేట్ చేయబోతున్నాం. ఇక్కడ నేను రిజల్యూషన్ చేంజ్ చేసుకుని జనరేట్ బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే వీడియో అనేది మళ్ళీ జనరేషన్లోకి వెళ్ళింది. నేను మల్టిపుల్ టైం క్లిక్ చేయడం వల్ల మల్టిపుల్ వీడియోస్ జనరేట్ అయ్యాయి. ఒకసారి మనం వాటిని చూద్దాం. What's up guys, we're in the heart of Hyderabad right now, just a few steps from the Charminar. Look at that view behind me, it's golden hour and the monument looks like it's on fire with the light. This lane is one of my favorites. You've got bangles being handmade right here, Irani chai brewing on that corner and the smell of kebabs just kind of floating through the air. Alright, let's చూసారు కదా వీడియో అనేది ఎంత పర్ఫెక్ట్గా మన కావాల్సిన రిజల్యూషన్ ఎలా జనరేట్ అయిందో.
ఇలా మీరు మీకు కావాల్సిన డిఫరెంట్ సైజెస్‌లో వీడియోస్‌ని జనరేట్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీకు కావాలనుకుంటే ఈ వీడియోని అప్‌స్కేల్‌గా చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని ఎన్హాన్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా! క్లిక్ చేయగానే 3 ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి కదా! దీంట్లో మీకు కావాల్సిన ఆప్షన్ 1080, 2K, 4K అలా మీకు కావాల్సిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని మీరు ఈజీగా అప్‌స్కేల్ చేసుకోవచ్చు. నేను మీకు శాంపుల్ కోసం 180పీకి అప్‌స్కేల్ చేస్తున్నాను. ఇక్కడ నాకు దీనికి 30 క్రెడిట్స్ అవుతున్నాయి. ఆల్రెడీ క్లిక్ చేసేసాను ఇప్పుడు. ఇప్పుడు మనం దీన్ని ఎన్హాన్సింగ్ అవుతుంది కదా! నేను చూపిస్తాను చూడండి ఎక్కడ అవుతుందో. ఇక్కడ మీరు వీడియో ఎన్హాన్స్ కనబడుతుంది కదా! సోరా వీడియో ఎన్హాన్సర్ అని. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ప్రాసెసింగ్ అని చూపిస్తుంది కదా! ఈ ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీ వీడియో రెడీ అయిపోయినట్టే. ఇక మీరు జనరేట్ చేసిన వీడియోస్‌ని అప్‌స్కేల్ చేయడమే కాకుండా, మీకు కావాల్సిన వీడియోస్ యొక్క లింక్ తీసుకొచ్చి ఇక పేస్ట్ చేసుకొని అప్‌స్కేల్ చేసుకోవచ్చు సోరా వీడియోస్‌వి. లేదా మీరు అప్‌లోడ్ ఫైల్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫైల్‌ని అప్‌లోడ్ చేసి కూడా మీరు మీ వీడియోస్‌ని అప్‌స్కేల్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన క్వాలిటీని అప్ టు 4K వరకుని. ఫర్ శాంపుల్‌కి నేను సోరా వెబ్‌సైట్‌లోకెళ్ళి ఏదైనా ఒక వీడియో ఒక లింక్‌ని కాపీ అయినా చేస్తాను. లేదా దాన్ని డౌన్‌లోడ్ అయినా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక వీడియోని డౌన్‌లోడ్ చేసి లేదా దాని ఒక లింక్ తీసుకొచ్చి ఇక పేస్ట్ చేసి మీకు అప్‌స్కేల్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ వీడియో చేసుకున్నాను. దీన్ని నేను డౌన్‌లోడ్ చేసుకోవాలి. జస్ట్ నేను దీని మీద రైట్ క్లిక్ చేసి సేవ్ వీడియో యాస్ అని క్లిక్ చేయగానే నాకు MP4 ఫార్మాట్ చూపిస్తుంది. ఇక సేవ్ క్లిక్ చేయగానే వీడియో డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ వీడియోని తీసుకొచ్చి మన వెబ్‌సైట్‌లో పేస్ట్ చేయాలి. దానికోసం మనం ఇక్కడ అప్‌లోడ్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయగానే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. చూస్ ఫైల్ లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ అని. ఇక్కడ చెప్పినట్టుగా మీరు ఫైల్‌ని చేసైనా అప్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసైనా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఫైల్‌ని అప్‌లోడ్ చేసి కిందున్న రిజర్వేషన్‌లో నాకు కావాల్సిన రిజర్వేషన్‌ని చేసుకొని ఎన్హాన్స్ మీద క్లిక్ చేయగానే వీడియో ఎన్హాన్సింగ్ అవుతుంది. ప్రెజెంట్ అయితే నేను ఏ వీడియో ఎన్హాన్స్ చేయట్లేదు. మన వీడియో ఆల్రెడీ ఎన్హాన్సింగ్ పెట్టాం కదా! వీడియో ఆల్రెడీ ఎన్హాన్స్ అయిపోయింది. ఒకసారి మనం దాన్ని ప్లే చేసి చూద్దాం. What's up, guys? We're in the heart of Hyderabad right now, just a few steps from the Charminar. Look at that view behind me. It's golden hour, and the monument looks like it's on fire with the light. This lane is one of my favorites. You've got bangles being handmade right here, Irani chai brewing on that corner, and the smell of kebabs just kind of floating through the air. All right, let's. ఎన్హాన్స్ అయిన వీడియోని డౌన్‌లోడ్ చేయాలనుకుంటే మీరు అక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా క్లోజ్ చేయగానే మీకు అక్కడ మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ కనబడుతుంది. ప్లే ఆప్షన్ పక్కన. దాని మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ మనం స్టోరీ బోర్డ్ వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం మనం ఒక వీడియో జనరేటర్‌లో పెట్టిన టెక్స్ట్‌ని నాకు అవసరం లేదు కాబట్టి నేను దీన్ని రిమూవ్ చేస్తాను. ఈ రిమూవ్ చేసిన తర్వాత నేను స్టోరీ బోర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. నా స్టోరీ బోర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన సీన్స్‌ని ఇక్కడ యాడ్ చేసుకొని జనరేట్ చేసుకోవాలి. దీనికోసం నేను చాట్‌జీపీటీలో జనరేట్ చేసిన స్టోరీ ఉంది కదా! థీమ్ వైస్‌గా దాన్ని నేను కాపీ చేసుకుంటున్నా. ఇలా నేను ఒక సీన్ కాపీ చేసుకున్నాను కదా! దాన్ని తీసుకొచ్చి సీన్ 1లో యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ నేను మళ్ళీ సేమ్ స్టెప్‌ని రిపీట్ చేస్తున్నాను. మళ్ళీ చాట్‌జీపీటీలోకి వెళ్తాను. దానికన్నా ముందు నాకు ఈ సీన్‌కి ఎన్ని సెకండ్స్ కావాలో డ్యూరేషన్ నేను సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను సెకండ్ సీన్ కాపీ చేసుకొని మళ్ళీ వెబ్‌సైట్‌లోకొచ్చి ఈ సెకండ్ సీన్ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నాకు 2 సీన్సే ఉన్నాయి కదా! నాకు ఎక్స్‌ట్రా సీన్స్ కావాలి. సో, నేను ఇక నేను యాడ్ సీన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నాకు కావాల్సినన్ని సీన్స్‌ని యాడ్ చేసుకుంటున్నాను. నాకు 6 సీన్స్ కావాలి. సో, నేను 6 సీన్స్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను థర్డ్ సీన్ కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నా. చూసారు కదా! ఇలా నేను నాకు కావాల్సిన సీన్స్ అన్నిటిని కాపీ చేసుకొని నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. సేమ్ ప్రాసెసే కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసంటే నా సీన్స్ అన్నిటిని నేను యాడ్ చేసుకున్నాను. బట్ ఇంక నేను ఇంకొక థింగ్ ఉంది. మన స్టోరీ యొక్క డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేయాలి. మన స్టోరీస్ దేని గురించి ఏంటనేది. అవి యాడ్ చేసిన తర్వాత మనం జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇంకా రిజల్యూషన్‌గా చేసుకోవాలి. ఇక్కడ నేను రిజల్యూషన్ 16:9 చేసుకుంటున్నా. ఇంకా సెకండ్స్ వచ్చి మనం 25 సెకండ్స్ వరకు చేసుకోవచ్చు. నేను 25 సెకండ్స్ చేసుకున్నాను. క్వాలిటీ 720p అని ఉంచుకున్నాను. ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ తీసుకొచ్చి యాడ్ చేద్దాం. నేను సీన్స్‌తో పాటు డిస్క్రిప్షన్‌గా జనరేట్ చేసుకున్న ఆ డిస్క్రిప్షన్ తీసుకొచ్చి ఇక్కడ నేను పేస్ట్ చేశాను. నెక్స్ట్ నేను ఒకసారి నా సీన్స్ ప్రతిదానికి నాకు కావాల్సిన సెకండ్స్ అన్నిటిని చెక్ చేసుకుంటాను. ఇక్కడ నాకు జనరేషన్‌కి 100 క్రెడిట్స్ పడుతున్నాయి. చెక్ చేసుకున్న తర్వాత నేను దీనికి జనరేట్ బటన్ మీద క్లిక్ చేస్తాను. ఒకసారి అన్ని సీన్స్ చెక్ చేసుకుంటాను.
ఇక్కడ నేను నా ఏ సీన్‌కి ఎన్ని డ్యూరేషన్ కావాలో అంతా ఇచ్చేసాను. ఇప్పుడు నేను జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేను జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు క్లిక్ చేయగానే వీడియో అనేది ప్రాసెస్‌లోకి వెళ్ళిపోయింది కదా! ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం సేపు వెయిట్ చేయాలి వీడియో జనరేట్ అయ్యే వరకు. ఇక్కడ మీరు చూసారంటే మన వీడియో జనరేట్ అయిపోయింది. ఒకసారి దీన్ని మనం ప్లే చేసి చూద్దాం. Hey everyone, I'm on a food walk in the heart of Mumbai and tonight is all about street classics. First stop, Vada Pav. You can already smell the butter and spices in the air. Look at that. Perfectly golden. Wow. That garlic chutney hits first, then the crunchy vada and the soft pav. So good. Special masala today. I can tell. It's amazing. Thank you, Bhaiya. చూసారు కదా! వీడియో అనేది ఎంత పర్ఫెక్ట్‌గా డైలాగ్స్‌తో ఇంకా మ్యూజిక్‌తో ఎలా జనరేట్ అయిందో, ఇలా మీరు మీకు కావాల్సిన వీడియోస్‌ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని డౌన్లోడ్ చేయాలనుకుంటే డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఎన్హాన్స్ చేయాలనుకుంటే ఎన్హాన్స్ బటన్ మీద క్లిక్ చేసుకొని ఇందాక నేను చెప్పినట్టుగా 3 ఆప్షన్స్‌లో మీకు కావాల్సిన రిజల్యూషన్ చూస్ చేసుకొని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కావాలంటే ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేయండి. లైక్ వాటర్‌మార్క్ రిమూవర్, వీడియో టు ప్రాంప్ట్ జనరేటర్ అండ్ వీడియో ప్రాంప్ట్ జనరేటర్ అండ్ ప్రాంప్ట్ ఎక్స్ట్రాక్టర్ లాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అదే కాకుండా ఏదైనా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో గాని ఏదైనా టాపిక్ మీద మీకు ఏమైనా కావాలనుకుంటే సో నాకు కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతుంది. చూసారు కదా! ఇలా మీరు మీకు కావాల్సిన వీడియోస్‌ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు ఈ వెబ్‌సైట్‌లో. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఈ వీడియోలో మీకు ఏదైనా ఒక టాపిక్ ఇంట్రెస్ట్ అయితే మన ఛానల్‌కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదే కాకుండా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫై అవుతూ ఉంటుంది. మరొక న్యూ టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.